జానకి, ఇదిగో తీసుకో. ఇంటి ఖర్చుల కోసం ఈ డబ్బులు. ఇలా చూడు, వీటిలోంచి 500 నువ్వు కొట్టువాడికి పంపించే అతనికి బాకీ ఉండమ్మా. అత్తయ్య, ఈ డబ్బులు మీ మందుల కోసం. పెద్దమ్మ, నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుగా. సరేనమ్మా, ఎంత కావాలి? 5,000. 5,000? కానీ 5,000 ఎందుకమ్మా నీకు? అదేంటంటే నా ఫ్రెండ్ ఒకరికి అర్జెంటుగా కొంచెం డబ్బు అవసరం ఉంది. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంది. స్నేహితులకు అప్పివ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రూపాయి కూడేస్తేనే ఇల్లు గడుస్తుంది. మీరు తనకి 5,000 ఇచ్చి అనవసరంగా చెడగొట్టద్దు. నేను చెప్పాను కదా వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తుందని. వారం రోజులు కాదు కదా, ఒక్క రోజులో ఇస్తానన్నా కుదరదు. నాకు తెలుసమ్మా, ఈ ఇంట్లో నాకు ఇలాంటి సమాధానమే వస్తుందని. అయినా మీ అందరి కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ఇంట్లో. కేవలం నాకు మాత్రం ఏమీ లేవు. మీరు కేవలం నోటి మాటగా చెప్తారు నేనంటే మీకు ఇష్టమని. మీరు నిజానికి నన్ను ప్రేమించడం లేదు. మాట వరుసకు మాత్రం కూతురు అని అంటారు, కానీ నేను మీ కూతుర్ని కాదు. అంతేలేండి, పనమ్మాయి కూతురు కదా, అందుకే అలా ప్రవర్తిస్తారు మీరు నాతో. నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో ఎందుకు మాట్లాడావు? అమ్మాయి కాలేజ్కి వెళ్తోంది, ఏదైనా అవసరం ఉంటుంది కదా. నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. తనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు స్నేహితుల కోసం అడుగుతుంది, రేపు ఇంకొకరి కోసమో అడుగుతుంది. ఈ విధంగా తన అలవాటు మార్చకూడదు. మీరేం కంగారు పడకండి, నేను నచ్చ చెప్తానుగా. పూర్ణిమ, ఆ రోజు నేను రేషన్ కోసం డబ్బులు ఎక్కువ చూస్తున్నాను. అప్పుడు నీకు డబ్బు అవసరం ఉందని చెప్పావు. అప్పుడు నువ్వు నన్ను డబ్బులు కూడా అడిగావు. ఎవరో ఫ్రెండ్ కోసం అని చెప్పావు. అతనేనా ఈ అబ్బాయి? ఈ ఫ్రెండ్ కోసమేనా? చెప్పమ్మా. పెద్దమ్మా, మీరు 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 నన్ను అనుమానిస్తున్నారా? ఇదంతా నేను చేశానని అనిపిస్తుందా? పెద్దమ్మ, మీరు అలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? నేను నిజంగా అలా ఏమి చేయలేదు పెద్దమ్మ. డబ్బులు నువ్వు ఆ రోజు అడిగావు కదా, నీకివ్వలేదని కోపగించుకున్నావు కూడా. ఎవరా అబ్బాయి? ఎవరా అబ్బాయి? నువ్వు మాట్లాడుకు, నేను నీతో మాట్లాడడం లేదు. నేను పెద్దమ్మ. నేను మీ అమ్మని. తల్లిగా నాకు పూర్తి హక్కుంది నిన్ను అడగడానికి. నిజానికి తప్పు నీది కాదు, నాది. నిజానికి మేము నీకింత స్వేచ్ఛనిచ్చాము. ఆ స్వేచ్ఛను నువ్వు అవకాశంగా తీసుకున్నావు. అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావా? ఏ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చిందో, ప్రేమనిచ్చిందో ఆ ఇంటినే మోసం చేసావా? చెప్పు చెప్పు, ఇంతకీ ఎవరు అబ్బాయి? ఆ కిడ్నాపర్స్ ఎవరో చెప్పు. ఎవరు చెప్తే నువ్వు ప్రజ్ఞని, అభిని కిడ్నాప్ చేయించావో చెప్పు. నేను మీకు చెప్తున్నాను కదా, మీరు ఎందుకు నమ్మట్లేదు నా మాటని? నేను చెప్పేది నిజం. మరైతే ఈ డబ్బు ఇంకా లెటర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. నాకు తెలియదు, ఇవి ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు. నా మాట నువ్వు ఇలా అయితే చెప్పవు. నిన్ను ఈ రోజు నేను ఈ ఎముకలు విరగొట్టేస్తాను. చెప్పు ఎవరు? పెద్దమ్మ, నువ్వైనా చెప్పు, నాకు వీడితో ఏ సంబంధం లేదని. ఆవిడేం చెప్తుంది? నాతో మాట్లాడు నువ్వు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నీ మీద ప్రేమ చూపించి ఎంతో ఆసరా ఇచ్చారు నీకు ఇంట్లో. వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావా? ఈ రోజు నువ్వు నాకు నిజం చెప్పాలి, లేకపోతే నేను పోలీసులు పిలిపిస్తాను. నువ్వు నిజం చెప్పకపోతే పోలీసులు పిలిపిస్తాను. నీకు వినిపించట్లేదా? అమ్మగారు ఇది ఇలా చెప్తే వినదు. పద, నువ్వు బయటికి పద. బయటికి నడు, నువ్వు బయటికి నడు. నేను చెప్తున్నాను, నువ్వు బయటికి నడు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు ఈ ఇంట్లో ఉండే అధికారం లేదు. నీ మీద ఒట్టమ్మా, నాకేం తెలీదమ్మా. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. అన్ని అబద్ధాలే. అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేనేం చేయలేదమ్మా, దయచేసి నా మాట నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. ఏం చేయలేదు, ఏం చేయలేదు చెప్పు. ఈ వీధిలో నేను అందరి ముందు తలెత్తుకుని తిరిగేదాన్ని. ఇలా చూడు, ఇదే నా ఇల్లు అని చెప్పుకున్నాను. నేనిప్పుడుంటున్న ఇంట్లో పని మనిషిగా కాదు, వాళ్ళు నన్ను తన మనిషిగా చూసుకున్నారు. కానీ నువ్వేం చేశావు? కేవలం నీ ప్రేమ కోసం, నీ ప్రేమికుడి కోసం ఈ ఇంటినే మోసం చేసావా? నువ్వు అసలు ఎందుకు పుట్టావు? పుట్టావు, ఎందుకు చచ్చిపోలేదు? నువ్వు గనక చచ్చిపోయి ఉంటే నాకింత బాధ ఉండేది కాదు. నేను ఈ రోజు చాలా బాధపడుతున్నాను. అరే, నీలాంటి కూతురుండే కంటే గొడ్రాలు అనిపించుకోవడమే మేలే. వెళ్ళి ఇక్కడి నుంచే. పెద్దమ్మ, 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 మీరు ఒక్కసారి నా వైపు చూడండి. ఒక్కసారి చూడండి, మీ మనసును అడగండి. నేను ఎప్పుడైనా అలా చేస్తానని అనిపిస్తుందా?
పెద్దమ్మ, మీకు మీకు తెలుసు కదా మిమ్మల్ని నేను ఎంతగా గౌరవిస్తానో. అమ్మ కంటే ఎక్కువగా మిమ్మల్ని అమ్మగా అనుకున్నాను నేను. ఇలా చేయాలని నేను ఎలా ఆలోచించగలను? మీకు మీకు ఎప్పుడైనా కొంచెం బాధ కలిగినా నేను ఎంతగా బాధపడతాను పెద్దమ్మ. మీకు మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే అప్పుడు నేను ఎలా మీకేమైనా జరిగితే నేనేమైపోతానని నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. మీరు ఎలా అనుకుంటారు కొంచెం డబ్బుల కోసం నేను ఇదంతా చేయగలనని? మీరు నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి. మీరు నాకు ఈ చేతులతో చిన్నప్పుడు నేను ఎలా నడవాలో నాకు నేర్పించారు కదా పెద్దమ్మ. మీకు నా మీద కోపం వస్తుంది కదా, అయితే మీరు నన్ను కొట్టండి. మీకెంత కావాలంటే అంత కొట్టండి, కానీ నేను ఇది చేశానంటే మాత్రం నమ్మకండి పెద్దమ్మ ప్లీజ్. మీరు నేను చెప్పేది వింటున్నారు కదా పెద్దమ్మ? నానమ్మ మీరైతే పెద్దవారు కదా, మొహం చూస్తే తెలిసిపోతుంది కదా మీకు మనసులో ఏముందో. మరి నేను ఇలా చేశానంటే మీరు నమ్ముతున్నారా నానమ్మ? బుల్బుల్ తర్వాత మీతోనే కదా నేను నా విషయాలన్నిటినీ షేర్ చేసుకుంటాను. నేను మీ దగ్గర నేర్చుకున్నాను మనం ఎదుటి వాళ్ళకి ఎలా సంతోషాన్ని పంచాలి, ఎలా నవ్వించాలి అని. నానమ్మ మీకు గుర్తుందా, మీరు మొదటిసారి ఏడ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి ఎంతగానో ఏడ్చాను కదా. నేను మీ కళ్ళల్లో కన్నీళ్ళని ఎప్పటికీ చూడలేను నానమ్మ, ఎప్పటికీ చూడలేను. బుల్బుల్ నువ్వు నాకు అక్కవి. నేను నీకు అన్నీ చెప్తాను కదా, అన్నీ షేర్ చేస్తాను కదా నేను నీతో. ఎలా నువ్వు నమ్మేవి నేను ఇదంతా చేశానంటే? ఏదో ఒకటి చెప్ప బుల్బుల్. పూర్ణిమ, ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నిన్ను నా చెల్లెలని మాట వరుస అనలేదు, నిజంగానే నా చెల్లెలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు పూర్ణిమ. నేను నీ కన్నీళ్లను నమ్మాలా, లేకపోతే ఆ ఉత్తరాలు ఆ డబ్బుని నమ్మాలా? కానీ పూర్ణిమ, నువ్వు ఇలా ఎందుకు చేసావు? నీకు డబ్బులు అవసరం ఉంటే నువ్వు నన్ను అడుగుండొచ్చు కదా, అమ్మని అడుగుండొచ్చు కదా. నువ్వు ఇదంతా ఎందుకు చేసావు? నువ్వు పాత విషయాల గురించి చెప్పేదానివి కదా, నీకు గుర్తుందా? నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ ఓ బావగారికి. ఆయన కలెక్షన్స్ అన్నిటినీ, ఆయన పాటలన్నిటిని నువ్వు కలెక్ట్ చేసేదానివి. పూర్ణిమ, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే విషయంలో ఎందుకు ఇలా చేసావు? బావగారికి ఎందుకు ఇలా చేసావు? చూడు పూర్ణిమ, నేను ఒప్పుకుంటాను, నీ వల్ల పొరపాటు జరిగిపోయింది. కానీ నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు నాకు చెప్పు ముందు, నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే బావగారిని ఎక్కడ దాచాడు? ప్లీజ్ పూర్ణిమ చెప్పు, మా అందరికి మేమందరం నిన్ను క్షమిస్తాం. థ్యాంక్ యూ బుల్బుల్, థ్యాంక్ యూ. నువ్వు నా తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తున్నావు. అలాగే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరందరూ నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చారు, ఎంతో ప్రేమని పంచారు. కానీ చూడండి, ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి ప్రేమను మొత్తం తీసుకున్నారు. అరే పెద్దమ్మ, మీకు గుర్తుందా, ఇక్కడే ఇదే హాల్లో చిన్నదానిగా ఉన్నప్పుడు పరుగులు పెట్టేదాన్ని, నీతో కలిసి పరిగెత్తేదాన్ని, గుర్తులేదా మీకు? మంచిదే, ఈరోజు ఇక్కడ నిలబెట్టి నన్ను దొంగ అని అంటున్నారు అందరూ. మీరందరూ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పారు. నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకున్నారు, చదివించారు, ఎన్నో చెప్పారు. ఈరోజు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం నేర్పించారు మీరు నాకు, లోక జ్ఞానం. ఈరోజు మీరు నాకు లోక జ్ఞానం నేర్పించారు. అదేంటంటే మాట వరుస బంధాలు కేవలం మాటల వరకే ఉండిపోతాయి. అవి ప్రేమ, నమ్మకం ఏంటివి? ఇవన్నీ అనవసరమైన మాటలు. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డబ్బు మొత్తం తల్లకిందులు చేసేస్తుంది. నేనెప్పుడూ ఆలోచించలేదు, ఎప్పుడో ఒకసారి డబ్బులు అడిగితే అది ఇంత దూరం తీసుకెళ్తుందని. ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నోరు మూసుకోవే. చూడకయ్యా, దీనికి కొంచెమైనా సిగ్గు లజ్జ అనేది ఉంటే కదా. సిగ్గు అనేది ఎప్పుడో వదిలేసి ఉంటుందని అనిపిస్తోంది నాకు. నీకేం తెలీదా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతోందా?
ఏం కావాలి నీకు? చెప్పు. నువ్వు నన్ను కొట్టాలంతే కదా, ఇదిగో కొట్టు కొట్టు. కానీ ఈరోజు నేను మౌనంగా ఉండను. ఈ నెల నుండి నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు. ఒక్క రూపాయి అయినా అడిగేవా నువ్వు? నేను నిన్నేమైనా ప్రశ్న అడిగానా? లేదు. ఎందుకంటే మనకి ప్రేమ దొరికింది, ఒక కుటుంబం దొరికింది. ఇదంతా నా ఫ్యామిలీ అనుకున్నాను. నా గురించి మంచిగా ఆలోచిస్తారనుకున్నాను. ఈరోజు ఏమైంది? ప్రేమ నమ్మకానికి బదులు ఈరోజు నా మీద నిందలు వేస్తున్నారు. దొంగ అంటున్నారు మీరందరూ నన్ను. నాకు తెలుసు ఇంటి పని మనిషి కూతున్నాని, కానీ నేను కూడా మనిషినే కదా, నాకు కూడా బాధగా ఉంటుంది. అందరూ నా మీద ఎంతో ప్రేమను చూపించారు, ఆదరించారు. కూతురు అన్నారు, చెల్లెలు అన్నారు. ఈరోజు మీరు నన్ను దొంగ అంటున్నారు. నన్ను మాటల్లో మీకు చెప్పలేనేమో ప్రజ్ఞ అక్కని నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని, కానీ మీరందరూ ఈరోజు నాకు పూర్తిగా చెప్పేశారు మీరందరూ నన్ను ఎంతగా ద్వేషిస్తున్నారో అని. ఇలా చూడండి, ఈ రోజు నుండి మీరందరూ నేను మీకు చేసిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే నేను మీరు చూపించిన ఈ ద్వేషాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఇకనైనా నోరు మూస్తావా? ఇందాకటి నుంచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకు అసలు తెలీదు వీళ్ళందరికీ నేనెంతగా రుణపడి ఉన్నానో అని. ఓచి పిచ్చిదానా, వీళ్ళు నిన్ను సొంత బిడ్డలాగా చూసుకున్నారే. నీకేం తెలుసు వాళ్ళు నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు? ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదే. నీకు ఎలా నన్ను దొంగం చేశారు కదమ్మా. ఇంత జరిగిన తర్వాత మనల్ని ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళు. ఇంతకంటే ఏం చెప్పాలి వాళ్ళ గురించి? వాళ్ళని నువ్వు అనరాని మాటలు అంటున్నావు నువ్వు బయటికి వెళ్లే ముందు. ఇప్పుడు నేను నీ దృష్టిలో చచ్చిపోయాను, నువ్వు కూడా నా దృష్టిలో చచ్చిపోయావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను నీ కాళ్ళు విరగొట్టేస్తాను. నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అమ్మగారు, నేను నాశనం అయిపోయాను. అమ్మగారు, నేను నాశనం అయిపోయాను. నన్ను క్షమించండి అమ్మా. అమ్మగారు, నాకేమీ తెలియదు, నన్ను క్షమించండి అమ్మా. నిజంగా నాకు తెలీదు నా కూతురు ఇలా చేస్తుందని. ఈ రోజు నా కూతురు కారణంగా మీ మనవరాలు ఇంట్లో లేదమ్మా. అమ్మా, మీరే శిక్ష విధించినా సరే నేను అనుభవిస్తానమ్మా. మీరు శిక్ష వేస్తే మీరు నన్ను క్షమించారు అనుకుంటానమ్మా. ఎందుకు ఇలా జరిగింది? నేను మీతోటే ఉంటానమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఐ లవ్ యూ. చాలా 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 ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. నేను చెప్పేశాను. నేను నా మనసులో మాట ఆయనకి చెప్పేశాను, మొత్తం అంతా చెప్పేశాను. ఒకవేళ బుల్బుల్ ఇప్పుడు నా పక్కన ఉండుంటే నేను తనకి విషయం చెప్పుండేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? నేను ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నాను అని ఎవరికి చెప్పాలి? ఇంతకీ ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో నాకేమైనా జవాబు ఇస్తారా? నన్ను తనదాన్ని చేసుకుంటారా? అసలు ఏమైనా చెప్తారా లేదా?
ఆలియా, అసలు నువ్వు ఇదంతా ఎలా చేయగలిగావు? ఐ మీన్, నీ మీద నేరాన్ని పూర్ణిమ మీద వేశావు. ఓ మై గాడ్, ఈ ఐడియా ఎప్పుడొచ్చింది? ఎలా? తను ఒక అమ్మాయి ఎంత అందంగా అయితే ఉంటుందో అంత ఎక్కువగా మెదడుంటుంది తనకి. జనం ఎందుకంటారో తెలీదు, అందమైన అమ్మాయిలకి బుర్ర ఉండదని. నాకు మొదట్లోనే అనుమానం వచ్చింది బుల్బుల్ మీద. ఐ హ్యాడ్ అన్ ఐడియా, అది తనకి నా మీద అనుమానం వచ్చిందని. దాంతో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ క్షణంలోనైనా నన్ను ఎక్స్పోజ్ చేయగలరని. యునో, ఆ కార్పొరేటర్ అయినా సరే ఎప్పుడో ఒక రోజు పట్టుబడాల్సిందే. ఇక ఎప్పుడైతే అన్నయ్య ఇంటికి వస్తాడో అప్పుడు ఆ బుల్బుల్ తప్పకుండా నన్ను ఇరికిస్తుంది, అలాగే నన్ను వేలెత్తి చూపిస్తుంది. అందుకే నేను ముందే నా డిఫెన్స్ రెడీ చేసుకున్నాను. ఎలాంటి టార్గెట్ కోసం వెతికానంటే, ఎవరైతే అందరికంటే వీక్ ఇంకా స్టూపిడా అని. మరి పూర్ణిమ కంటే బెటర్ ఇంకెవరూ ఉండరు కదా. అలాగే తెలుసా, ఆ రోజు మనిద్దరం బుల్బుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేనే మొత్తం అవన్నీ అక్కడ ప్లాన్ చేశాను. మిగిలిన వాళ్ళంతా ఏరి కనిపించడం లేదు. అక్క బావగారి కోసం ప్రార్థించడానికి గుడికి వెళ్లారు. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూ డోంట్ మైండ్? మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? యా. థ్యాంక్స్. బ్రావో. అయితే ఆ ప్లానింగ్ అంతా నువ్వే చేసావు. నాట్ బ్యాడ్. బ్యూటీ విత్ బ్రెయిన్స్. అలాగే ఆ యూజ్లెస్ పూర్ణిమని చాలా బాగా ఉపయోగించుకున్నావు. ఎవరు ఊహించలేరు కూడా. అలాగే నీకు తెలుసా, ఇదంతా జరిగిన తర్వాత ఇక ఆ బుల్బుల్ నన్ను వేలెత్తి కూడా చూపించలేదు. పూర్ గర్ల్. నీకేమైంది? ఐ మీన్, ఇంతవరకు నువ్వు బానే ఉన్నావు కదా, ఇప్పుడు ఇలా ముఖం ఎందుకు వెళ్లాడేశావు? ఆలియా, నేను అభి గురించి ఆలోచిస్తున్నాను. తను చాలా రోజుల నుంచి ప్రజ్ఞతో పాటు ఉన్నాడు. తను ప్రజ్ఞని కాపాడి అలాగే ఇంటికి తిరిగి తీసుకురావాలనుకున్నాడు. ఆలియా ఇలాంటి సిచ్యుయేషన్లోనే ప్రేమ కలుగుతుంది కదా. ఐ థింక్ ఈ పాటికి ప్రేమ కలిగే ఉంటుంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకెందుకు అలా అనిపిస్తుంది ఆలియా. తన ఇంటికి తిరిగి వచ్చినా అప్పుడు కూడా నేను తనని కోల్పోతానని. ఆలియా, నేను మా ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేను. నేను మా పేరెంట్స్కి ఏం చెప్పగలను చెప్పు? అది ఆలియా, మా మామ్ నాతో ముందే అంది, అభి ప్రజ్ఞకి ఎంత దగ్గర అవుతాడో నా పెళ్ళి అంత కష్టమని. ఏయ్, నెమ్మదిగా. ఎంతకాలం వేటకుక్కలా వీడెనక తిరగాలో తెలియడం లేదు. అసలు తిండికి గతి లేదు, నిద్ర గతి లేదు. ఈ బాస్కి ఏమో ఫ్యామిలీ ఏమి లేదు, ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కానీ నాకేమో ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. నన్ను బాగా తలుచుకుంటూ ఉండుంటారు. ఇక్కడి నుంచి పారిపోతేనే మంచిదనిపిస్తుంది. ఏ రఘు, రఘు ఆగు. ఏయ్, రఘు తప్పుకో. పారిపోతున్నాడు, పట్టుకోండి. రండి. పట్టుకోండి. ఉండరా. వదలండి, ఎక్కడికి పారిపోతావురా? గట్టిగా పట్టుకోరా. ఆగండి, వెనకెళ్ళండి. ఎవరు ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వదలండి నన్ను, వదలండి నన్ను. చెప్పు. ఆగురా. పారిపోతావా? దాని నుంచి పారిపోతావు. చెప్పరా, చెప్పు. నేను అసలు ఏం చేయలేదు సార్. నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు సార్. కిడ్నాపా? నేను అసలు కిడ్నాప్ అన్న మాట కూడా అనలేదే. ఇక నువ్వు నిజం చెప్పడం మొదలు పెట్టావన్నమాట. చెప్పు, అభి ప్రజ్ఞ ఎక్కడున్నారు? చెప్పరా. అయ్యో సార్, అసలు నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు. శేఖర్, వీడిలా చెప్తే వినడు. వీడిని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్దాం. వీడికి అక్కడ 3rd డిగ్రీ ఇస్తే అక్కడికక్కడే చెప్తాడు. తీసుకెళ్ళండి దీన్ని. సార్, పదరా, పద. సార్, అసలు నేనేం చేయలేదు సార్. వాడి పొంత. ఎవరైనా పారిపోతారా ఎవరైనా? పోలీసులు గిరీసుల తర్వాత నేను మీ బ్యాండ్ వాయించేస్తాను, అందరినీ చంపేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. పోలీసులు ఇక్కడి దాకా వచ్చేశారు. ఏ క్షణమైనా మన దగ్గర దాకా రావచ్చు. వాళ్ళు మన దగ్గరికి రాకముందే మనం అభి ప్రజ్ఞల శవాల్ని వెతకాలి. పదండి, త్వరగా వెళ్ళండి, వెతకండి.